చూపిస్తా ఉన్నాము. ఈ హస్తినాపురం నుంచి ఢిల్లీ నుంచి 140 కోట్లు ఇండియన్స్ అదే విధంగా 10 కోట్ల తెలుగు జనాభా సమస్యను అర్థం చేసుకోవాలి. మరో ఎస్టీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇటువంటి అన్యాయం జరగకూడదు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి ట్రై చేస్తా ఉన్నారు కానీ పోలీసులు అడ్డుకుంటున్నారు కదా, అదే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి డీసీపీ ఏసీపీ గారు ఆగండి చూస్తాం, వీలైతే చూస్తామని చెప్తా ఉన్నారు. కంపల్సరీగా అవకాశం దొరికితే కలుస్తాము. ఇక్కడ కాకపోయినా అక్కడ హైదరాబాద్ లో లేకపోతే అమరావతిలోనే కలుస్తాం. ఇల్లు ముట్టడిస్తాం త్వరలో, వదిలిపెట్టలేదు. ఈ గిరిజన బిడ్డకు న్యాయం చేసే వరకు ఈ పోరాటాన్ని ఆపము. అసలు విజయసాయి రెడ్డి ఈజ్ నాట్ అట్ ఆల్ డిజర్వ్ టు సిట్ ఇన్ దట్ పొజిషన్. పెద్దల సభలలో ఇటువంటి పెద్దలు కూర్చోవడం ఏంటండి నాకు అర్థం కాకుండా. తన కూతురికి ఎలాంటి అన్యాయం జరుగుతా ఊరుకుంటారు ఎవరన్నా? ఎవరికైనా విజయసాయి జగన్మోహన్ రెడ్డి గారు 2 కూతురు ఉన్నారు, ఆయనకి ఇట్లా అన్యాయం జరుగుతా ఊరుకుంటారా ఆయన? ఇదేనా పద్ధతి? ఇది కాదు పద్ధతి. సో ఆయన కూడా 2 కూతురు ఉన్నారు. లెట్ హిమ్ థింక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. ఆ యాంగిల్ ఆలోచించమని చెప్పండి. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే బలహీన బడుగు వర్గాల సంఘాలు ఊరుకోవు. పోలీసులంతా కూడా మమ్మల్ని డిటైన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతా ఉంటే మేము రిప్రజెంటేషన్ ప్రజాస్వామ్యతంగా ఇస్తా ఉంటే ఈ రోజున ఢిల్లీ పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. దానికి నిరసనగా మేము జగన్మోహన్ రెడ్డిని అతన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, విజయసాయి రెడ్డి గారిని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మేమంతా కూడా ఈ ఢిల్లీలో గల్లీ గల్లీకి తిరుగుతాం. మా యొక్క మదనకి న్యాయం జరగాల, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయి దాక్కున్నాడు, పోలీసులను అడ్డం పెట్టుకున్నాడు. మా రిప్రజెంటేషన్ తీసుకోకుండా పోలీసులను అడ్డం పెట్టి బ్యారికేడ్ దగ్గర మమ్మల్ని బయటకు పంపించాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు అవినీతి పరుల్ని, విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకొని శాంతి లాంటి వాళ్ళని మానభంగాలు చేసే విధంగా, అక్రమాలు చేసే విధంగా, అన్యాయం చేసే విధంగా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద పడేసి కుటుంబ నేపథ్యాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో నీ భర్తం మేము తప్పకుండా విజయం సాధిస్తాం. మేము రేపు రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మీరందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఢిల్లీలో పోలీసు వ్యవస్థకి మేము వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తాం. छोड़ दो ఢిల్లీకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కండక్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ప్రొటెస్ట్ ఉందో, ఆయన ఇటీవల కాలంలో జరిగినటువంటి దౌర్జన్యాలు, ధర్నా అనే కార్యక్రమం తీసుకున్నాడు. ఈయన నిన్నటి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 3,000 మంది పైన దళితులపైన దాడులు జరిగాయి. సుమారుగా 2,500 మంది ఆదివాసుల మీద దాడులు జరిగాయి. 30,000 మందిని హింసించి ఆయన నిద్రపోయాడు బాగా. ఈ రోజు ఢిల్లీకి వచ్చి ఏదేదో జరిగిపోయి 30-40 రోజులు అంటూ ఆయన ధర్నా కార్యక్రమం చేపట్టాడు. మేము ఇక్కడికి వచ్చాం, మా ఇష్యూను కూడా మాట్లాడండి, మా రిప్రజెంటేషన్ గారు తీసుకోండి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని కూడా చెప్పండి, ప్రజలకి జాతీయ స్థాయిలో చెప్పండి అని చెప్పి అడగడానికి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని లోపల బానీయకుండా అడ్డుకుంటున్నారు. మేము నిన్ననే రిప్రజెంటేషన్ ఇచ్చాం, నిన్ననే మేము లెటర్ ఇచ్చాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. కానీ మా పర్మిషన్ రిజెక్ట్ చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్రూప్కి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. మేము అడుగుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మాట్లాడాలి, మేము ఇచ్చేటువంటి అప్లికేషన్ తీసుకోవాలి. ఆయన అదే అంశాన్ని ఇక్కడ ఆయన ఫోటోలో చూపించాలి. అసలు మా దళిత బిడ్డ అయినటువంటి ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే దిక్కు లేదు. మా డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పిచ్చోన్ చేసి చావు కారణమైతే దిక్కు లేదు. మేము అవి ప్రశ్నించడానికి వచ్చాం. మా దళితులు, ఆదివాసీల పైన జరుగుతున్న దౌర్జన్యాల గురించి అడగడానికి వచ్చాం. ఇక్కడ చూడండి, మదన్ మోహన్ తన భార్యని విజయసాయి రెడ్డి ఎంపీ ఈ విధంగా రేప్ చేసి లోపరుచుకొని ఈ విధంగా ఇతనికి అన్యాయం చేస్తే మేము అన్ని అడగడానికి వచ్చాం. మరి మాకు అవకాశం ఇవ్వరా అని మేము అడుగుతున్నాం. ఇక్కడ కావాల్సింది న్యాయం. నువ్వు న్యాయం కోసం వచ్చావు, మేము న్యాయం కోసం వచ్చాం. ఇద్దరికి సమన్యాయం జరగాలంటే మీరు మమ్మల్ని అలో చేయాలి, మా రిప్రజెంటేషన్ తీసుకోవాలి, అది ప్రజలకు వినిపించాలి. అంతేగాని బలవంతంగా పోలీసులను పెట్టి మమ్మల్ని బయటికి నెట్టేసి మమ్మల్ని రానియకుండా అరెస్ట్ చేస్తామని అరెస్ట్కి భయపడేవాడు ఎవడున్నాడు ఇక్కడ? ఇక్కడేమన్నా అసంఖ్య కార్యక్రమాలు జరుగుతున్నాయా? మేమెవరు కూడా అరెస్టులు కూడా భయపడం. ఈ ఢిల్లీ మాకు కొత్త కాదు, ఇది మా రాజధాని. ఈ ఢిల్లీలో మేము అనేక కార్యక్రమాలు చేశాం.
మాకన్నీ తెలుసు. కానీ మేము కూడా చెప్తున్నాం ప్రజలారా, మీరు జగన్మోహన్ రెడ్డి ఆడే ఈ దొంగ నాటకాలకు ఎవరు కూడా బాధపడకండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దొంగ నాటకం కేవలం అసెంబ్లీలో ఎదుర్కోలేక ఈడ ఢిల్లీ వీధులకు వచ్చి ఇక్కడ తప్పుడుగా పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన పేరు మీద ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్ రిజెక్ట్ అయి ఉంది అఫీషియల్ గా. మరి ఏ విధంగా ఈడ ధర్నాలు చేస్తున్నాడు ఆయన, ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టాడో ప్రజలకు వివరించాలి. జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఇచ్చినటువంటి అప్లికేషన్ రిజెక్టెడ్, బట్ ఏ విధంగా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. నేను ఇంతకు ముందరే మన సమాజ్వాదీ పార్టీ నాయకుడైనటువంటి అఖిలేష్ యాదవ్ గారిని కలిశాను. అఖిలేష్ యాదవ్ గారికి నేను వివరించాను, సార్ ఇట్స్ ఎ బోగస్. కాబట్టి మీరు ఇది లోతుగా ఆలోచించండి. మీకెవరో రాంగ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, మిమ్మల్ని తప్పుడుగా ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి మీరు ఇంకోసారి ఆలోచించండి అంటే సార్ ఒకటి అన్నాడు, యూ కమ్ టు మై ఆఫీస్ అండ్ బ్రీఫ్డ్ మీ అని. ఎస్, మేము ఇక్కడ ఉన్న జాతీయ పార్టీ నాయకులందరినీ కలుస్తాం, అందరికీ బ్రీఫ్ చేస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని, అక్రమాన్ని జాతీయ స్థాయిలో అండగడతాం. మాకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. దళిత బిడ్డలకు సమాధానం చెప్పాలి, ఆదివాసీ బిడ్డలకు సమాధానం చెప్పాలి. ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో ఆ విజయసాయి రెడ్డి మదన్ మోహన్ భార్యను లోపరుచుకొని 1000 ఎకరాల భూములను కొట్టేసి 1000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఆ విజయసాయి రెడ్డి వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా మేము రాజ్యసభ చైర్మన్ గారు కలిసి వినతి పత్రం ఇస్తున్నాం. ప్రజలారా ఒకటే మేము కోరుకుంటున్నాం, మాకు న్యాయం కావాలి. We want justice. That's all.